బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు రేపటితో ముగియనుంది. ఇప్పటి వరకు 600 మంది దరఖాస్తులు చేసుకున్నారు. నిన్న ఒక్కరోజు 500కు పైగా అప్లికేషన్స్ గాంధీ భవన్ కు అందాయి. ఇల్లందు నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య ఇవాళ చేసుకున్నారు. రేపు చివరి రోజు కావడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కోమటిరెడ్డి, పొంగురెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, కొండా సురేఖ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ దరఖాస్తు చేసుకోగా రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి, పొన్నం ప్రభాకర్ రెడ్డి దరఖాస్తు చేసుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు రేపటినుంది. ఇప్పటి వరకు 600 మంది దరఖాస్తులు చేసుకున్నారు. నిన్న ఒక్కరోజు 500కు పైగా అప్లికేషన్స్ గాంధీ భవన్ కు అందాయి. ఇల్లందు నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ ప్రియా. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో ఆశావహులంతా గాంధీ భవన్ క్యూ కడుతున్నట్టుగా తెలుస్తుంది. క్యూ కడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే వచ్చే ఎన్నికలకు సంబంధించి అక్కడ పోటీ చేసేందుకు ఆశావాహులు కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులను ఆహ్వానించిన నేపథ్యంలో కూడా ఈ నెల 18 నుంచి రేపటి వరకు కూడా గడువునిస్తూ కూడా టీపీసీసీ తెలిపిన నేపథ్యంలో కూడా చాలా అసెంబ్లీ స్థానాల నుంచి కూడా దరఖాస్తులు ఆశావాహులంతా కూడా దరఖాస్తు చేసిన పరిస్థితి. అంటే ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక 10,000 సంఖ్యలో కూడా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న పరిస్థితులు నెలకొనే నేపథ్యంలో అంటే 18 నుంచి పరమైన దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగుస్తున్న నేపథ్యంలో కూడా ఈ రోజు భారీగా ఆశావాహులు కూడా గాంధీ భవన్కి కట్టిన పరిస్థితులు కనిపిస్తాయి. ఇప్పుడైతే దరఖాస్తు చేసుకున్న 600 మందికి పైగా కూడా దరఖాస్తు చేసుకున్న నేపథ్యం కనిపించింది. అలాగే అయితే దీనికి సంబంధించి కూడా చివరి తేదీ కాబట్టి రేపు ఇంకా భారీగా ఆశావాహులంతా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. నేపథ్యంలో ఇప్పటికీ ఇక్కడ రాష్ట్ర స్థాయి కీలక నేతలుగా జగ్గారెడ్డి కావచ్చు, అలాగే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కావచ్చు, అలాగే పొన్నాల లక్ష్మయ్య కావచ్చు, ఈరోజు రేవంత్ రెడ్డి చీఫ్ రేవంత్ రెడ్డి, అలాగే మాజీ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కూడా చేసుకున్నారు. రేపు ఏదైతే మా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే పొన్నం ప్రభాకర్ కూడా దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలపడం జరిగింది. ప్రధానంగా చూడవచ్చు ఏదైతే ప్రక్రియకు సంబంధించి రేపు చివరి తేదీ అని కూడా టీపీసీసీ చెప్తున్న నేపథ్యం కూడా అంటే రేపటి నుంచి 26న ఏదైతే చేవేళ్ల సభ ఉన్నదో కూడా చేవేళ్ల సభ వేదిక కూడా చాలా మంది బీఆర్ఎస్ నుంచి ఆశావాహులంతా కూడా జైన్ అయిన పరిస్థితుల్లో ఎలాంటి అవకాశం కల్పిస్తారు, మళ్ళీ ఏమైనా డేట్ ఎక్స్టెండ్ చేస్తారా అని కూడా ఒక పూర్తిగా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. నేపథ్యంలో ఏదైతే నెల 18 నుంచి 25 వరకు దరఖాస్తుల ప్రక్రియ ఆహ్వానించిన నేపథ్యంలో ఎస్సీ ఎస్టీకి సంబంధించి 25,000 అలాగే మిగతా జర్నల్స్ సంబంధించి 50,000 ఫీజును ఇక టీపీసీసీ నిర్ణయించిన నేపథ్యంలో భారీగా దరఖాస్తులు కూడా వచ్చిన పరిస్థితి కనిపించి అలాగే అత్యధికంగా ఇల్లందు నుంచి అధికంగా దాదాపుగా 30 నుంచి 40 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే నియోజకవర్గానికి సంబంధించి ఒక 10 మంది 5 మంది అలా దరఖాస్తుల నేపథ్యం కనిపించింది. అలాగే కొంతమంది ఒక అభ్యర్థి అయితే 2-3 నియోజకవర్గానికి సంబంధించి దరఖాస్తు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. అలాగే చూడవచ్చు అయితే రేపు సంబంధించి రేపు చివరి తేదీ రేపు ఉదయం నుంచి కూడా గాంధీ భవన్కు చాలా మంది వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు కాసేపటి క్రితమే రేవంత్ ఏదైతే కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి ముఖ్య అంతా కూడా గాంధీ భవన్కి భారీ కాన్వాయ్ వచ్చి వాళ్ళు దరఖాస్తు చేసుకున్న నేపథ్యం కనిపించింది. అలాగే పూర్తిగా అంటే రేపు చివరి అలాగే ఎల్లుండి నుంచి దరఖాస్తు ఉంటాయా లేదా అనే దానిపై ఇప్పటికైతే సీసీ నుంచి క్లారిటీ లేదు. అయితే అంటే వాళ్ళు ఏదైతే మిగతా బీఆర్ఎస్ నేతలు కావచ్చు కీలక నేతలు చేస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళని హైకమాండ్ కాబట్టి మీటింగ్ నిర్ణయించి వాళ్ళ తదుపరి కార్యాచరణ కూడా ప్రకటించే విధంగా కూడా టీపీసీ ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. నియోజకవర్గం నుంచి కన్ఫామ్ గా ఏ అభ్యర్థికి కన్ఫర్మ్ అయినటువంటి సూచనలు ఉన్నాయి అంటే అవకాశాలు ఖచ్చితంగా ఈ అభ్యర్థికి ఈ నియోజకవర్గం నుంచి సెలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి టికెట్ కోసం? అలా ఏం లేదు ప్రియా. టీపీసీసీ కావచ్చు ఏఐసీసీ నిర్ణయాల ప్రకారం అయితే ఏదైతే ఇప్పుడు తీసుకుంటున్నారో అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఆశావాహుల దరఖాస్తులు అంతా కూడా
స్క్రీనింగ్ కమిటీ రేపు చివరి తేదీ తర్వాత కూడా కమిటీ వీళ్ళంతా పరిశీలిస్తుంది. నేపథ్యంలో అక్కడ దరఖాస్తులో పొందుపరిచిన అంశాలు అయితే అలాగే నియోజకవర్గ స్థాయిలో అక్కడ దరఖాస్తు క్యాండిడేట్కి ఎంతవరకు ప్రభావితం చేయగలిగే రాజకీయ ప్రభావితం చేయగలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే గతంలో ఆశావాహ పార్టీ నుంచి పనిచేశారు ఇలాంటి అన్ని అంశాలతో పాటు ఇక్కడ సర్వేలు కూడా చేపించడం జరుగుతుంది. ఇవన్నీ రిపోర్ట్లు కూడా ఇక్కడ స్క్రీనింగ్ కమిటీ ఎన్నికల కమిటీకి ఇస్తుంది. ఏదైతే కేంద్ర స్క్రీనింగ్ కమిటీకి ఇస్తుంది. కేంద్ర స్క్రీనింగ్ కమిటీలో కూడా అయితే గతంలో ఇక్కడ ఏదో ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 10-20 మంది ఆశావాహులు ఉన్న నేపథ్యంలో ఇక్కడ స్క్రీనింగ్ కమిటీ ఎంతమందిని ఎన్నికల కమిటీకి ఇస్తుంది. అంటే ఒక 10 మంది ఉన్న నేపథ్యంలో ఒక 3-4 చేసి వాళ్ళ ఎన్నికల కమిటీకి ఇవ్వడం జరుగుతుంది. నేపథ్యంలో ఎన్నికల కమిటీ కేంద్ర స్క్రీనింగ్ కమిటీకి ఇస్తుంది. స్క్రీనింగ్ కమిటీలో ఉన్న ఆశావాహులంతా కూడా వాళ్ళ బలాబలాలు ఏంటి సర్వే రిపోర్టు ఆధారంగా కూడా ఈ అన్నిటిని అంటే ఫైనలైజ్ అభ్యర్థిని ఫైనలైజ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రియా, థ్యాంక్ యూ హరీష్ ఫర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.